ఏరియాలో సిపిఐ కానీ నాకు నువ్వు నీకు నేను నువ్వు నేను అన్నట్టుగా వాళ్ళు ఒకరికొకరు కోఆపరేషన్ చేసుకుని వాళ్ళ అభ్యర్థులను కూడా ఏవేందో కొన్ని ఏరియాల కొత్తగూడెంలో అయితే శ్రీకాంత్ గారు అభ్యర్థులు నిల్చోబెట్టిన తర్వాత కూడా బీఆర్ఎస్ వాళ్ళు సిపిఐ నిల్చోబెట్టిన తర్వాత కూడా వాళ్ళ తర్వాత ఒక అభ్యర్థులు వాళ్ళు కొంతమంది డ్రాప్ చేసుకున్నారు, వీళ్ళ కొంతమంది డ్రాప్ చేసుకుని వాళ్ళకి వీళ్ళకి వాళ్ళు ఓట్లు వేసుకున్నారు. ఈ బీఆర్ఎస్ కావచ్చు, సిపిఐ కావచ్చు, అదే విధంగా మరి బీజేపీ కావచ్చు, అంత ప్లాన్ గా చేశారు. ఇంత కుట్రల కుతంత్రాలకు తెరదీసినా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 123 స్థానాలలో ఇవాళ సెంచరీకి దగ్గరకు వచ్చింది ఇప్పటి వరకు అందిన రిజల్ట్ ప్రకారం. మరి భవిష్యత్తులో కూడా మరి మాకు మరి కోఆప్షన్ ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ కూడా ఉంటారు. మరి ఇవన్నీ కూడా చూసుకుంటే వన్ ఈజీగా వచ్చినట్టు కనపడుతుంది ఇప్పటి వరకు చూస్తుంటే చాలా స్పష్టంగా. శ్రీకాంత్ గారు అంతే కదా, అనుకున్న దానికి దాటేసుకుని పోయింది. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ ఆఫీషియో మెంబర్ల ఓట్లు కూడా ఉంటాయండి. మరి అప్పుడు ఇద్దరికి ఎక్కువ వచ్చినప్పుడు ఎక్స్ తక్కువ, కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ తక్కువ వచ్చినా కూడా, అదే విధంగా సమానంగా వచ్చినా కూడా ఎక్స్ ఆఫీషియో సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అదే విధంగా ఎంపీ రాజ్యసభ సభ్యులు కానీ ఎమ్మెల్సీలు అందరూ కూడా ఓటేస్తారు. ఒక్క నిమిషం, శ్రీనివాస్ రెడ్డి గారు 1 సెకండ్ ఒక్కసారి భద్రాద్రి కొత్తగూడెం నుంచి మా కరెస్పాండెంట్ నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్, కొత్తగూడెం కొంచెం ట్విస్ట్ వచ్చినట్టు కనిపిస్తోంది, సిపిఐ మున్సిపాలిటీని గెలిచినట్టు కనిపిస్తోంది. సో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఐ థింక్ నవీన్ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. శ్రీకాంత్ గారు కొల్లుడు శ్రీకాంత్ గారు కొత్తగూడెం నేను చాలా స్పష్టంగా, మాది ఖమ్మం జిల్లా, ఉమ్మడి జిల్లా, నేను ఖమ్మం మాది. ఎందుకంటే చాలా స్పష్టంగా చెప్తున్నాను, నేను ఏదో మన రిపోర్ట్ తీసుకొని చెప్పడం కదా. ఎందుకంటే అక్కడ సిపిఐ గానీ, అదే విధంగా బీజేపీ గానీ, బీఆర్ఎస్ గానీ ముగ్గురు కొల్లుడు అయిపోయారు. ఎవరు కూడా ఎంత పకడ్బందీ ఎవరిదో వాళ్ళ అభ్యర్థులు నిల్చోబెట్టిన తర్వాత కూడా కొల్లుడు అయ్యారు వాళ్ళు. అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఎక్కడ లేదు. వాళ్ళు ఒకరికొకరు అంటే ఒక అభ్యర్థులకు మీరేంటి, కొంతమంది అభ్యర్థులకు మేమేస్తామని వాళ్ళు లాస్ట్ కి అంతకాడికి పోయింది వాళ్ళ పరిస్థితి. ఇక మరి అభ్యర్థులు నిల్చోబెట్టడం ఎందుకో కూడా అర్థం కావట్లేదు. మరి అట్లప్పుడు ముందు ఎన్నికల ముందు పొత్తుండేది, ఎన్నికలు అయిపోయి అంటే అభ్యర్థులు అంటే పెట్టక ముందు పెట్టిన తర్వాత కూడా వీళ్ళు కొల్లుడయ్యారు. సో అంతకాడికి తీసుకెళ్లారు. అంటే అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని ఓడించాలనే ఉద్దేశంతో కొత్తగూడెంలో ముందుకు వచ్చారు వాళ్ళు. ఇవాళ చాలా ప్రతిష్టాత్మకంగా కొత్తగూడెం డెవలప్ కావాలి కదండి. మరి కొత్తగూడెం కార్పొరేషన్ కొత్తగా ఏర్పడ్డది. మరి కార్పొరేషన్ డెవలప్ కావాలంటే అధికార పార్టీ ఉంటే డెవలప్ అవుతా, వాళ్ళ ప్రతిపక్షంతో డెవలప్ అవుతా. ఇన్నాళ్ళు అక్కడ ఏం డెవలప్ అయిందని మనం చూసాం కదా. ఇవాళ అది ట్రైబల్ యాక్ట్ 170 యాక్ట్ అమలు ఉన్న ప్రాంతం. ఒక అడ్వకేట్ గా చెప్పాలంటే మరి అక్కడ నిధులు కావాలంటే డబ్బులు యానించి రావాలి. అధికార పార్టీ ఉంటే నిధులు ఆటోమేటిక్ వస్తాయి. వాళ్ళు ఎక్కడికి పోతారు, ఎవరిని అడుగుతారు వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే ఒకరికొకరు జనాలు ఇండివిజువల్ చూస్తే ఓట్లు కాంగ్రెస్ కి ఎక్కువ ఉంటాయి, కానీ ముగ్గురు ఒకటైపో ఓట్లు అందరూ ఒకరికొకరు వేసుకోవడం జరిగింది. చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది అది కూడా. సో ఇప్పుడు ఇవన్నీ మీరు స్పష్టంగా గమనించండి. మొత్తం దాదాపుగా 100 సీట్లు దాటేసుకొని మేము దాన్ని ఇవాళ మున్సిపాలిటీలో, కార్పొరేషన్ కూడా కైవసం చేసుకోబోతున్నాం, 1-2 మినహాయించితే. అందే సత్యం గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సత్యం గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. సెంచరీ దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే 90 స్థానాల్లో పాగా వేసింది 116 మున్సిపాలిటీలకు గాను. సో బీఆర్ఎస్ పార్టీ మొత్తం చూసుకుంటే కనుక వార్డుల విషయానికి వస్తే అఫ్కోర్స్ ఈక్వల్గానే ఉంది. 1200 వరకు కాంగ్రెస్ పార్టీ ఉంటే 600 పైచిలకు ప్లస్లో బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తోంది. సో ఎట్లా చూస్తున్నారు ఈ రిజల్ట్స్ని, ఈ ట్రెండ్స్ని ఎట్లా చూస్తున్నారు సత్యం గారు? ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీల ద్వారా, మున్సిపాలిటీల ద్వారా వాళ్ళ పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. అడ్మినిస్ట్రేటివ్ అంటే డెవలప్మెంట్ యూనిట్స్, రూరల్ లెవెల్లో, అర్బన్ లెవెల్లో ఇవాళ ఇక్కడ మున్సిపాలిటీలు కూడా గెలవటంతో పాత రోజుల్లో లాగా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ అయింది. ఏదో అసెంబ్లీలో ఫ్లూక్గా కాకుండా, లేదా అప్పుడున్న పరిస్థితుల్లో వచ్చినప్పటికీ ఇప్పుడు మాత్రం వాళ్ళ పార్టీని వెల్లిట్ ఆర్గనైజేషన్గా తీర్చిదిద్దుకునేందుకు ఈ రిజల్ట్స్ ఉపయోగపడతాయి. ఇది ఒకటి. రెండవది, పరిపాలించిన పార్టీకి వ్యతిరేకత వస్తుంది, యాంటీ ఇన్కంబెన్స్ అంటారు. ఆ యాంటీ ఇన్కంబెన్స్ అనేది 2 years లో అవుపడదు, 4 years తర్వాత కానీ అవుపడదు. అసంతృప్తి ఫస్ట్ ఇయర్ లో 5% పెరిగితే 2వ శాతం 10, 3వ శాతం 15%, 4వ సంవత్సరం 25%, 20%. అప్పుడు అవుపడుతుంది రిఫరెన్స్, యాంటీ ఇన్కంబెన్స్ ఉందా లేదా అనేది. ఇప్పుడు 5-10% పెద్దగా